అనగనగా ఒక రాజ్యం. ఆ రాజ్యాన్ని పాలించే రాజు చాలా మంచివాడు. అతడికి లేక లేక ఒక పుత్రుడు కలిగాడు. కానీ ఆ రాకుమారుడు ఎంత తిన్నప్పటికీ ఎప్పుడూ బక్కపలచగా ఉండేవాడు. కానీ కడుపు మాత్రం బాణపొట్టవలే కనిపించేది. దీంతో ఆ రాజదంపతులు ఒక తపస్వికి తమ పుత్రుడిని చూపించి విషయం చెప్పగా ఆయన తన దివ్య దృష్టితో విషయమంతా తెలుసుకుని, రాజా, నీ పుత్రుని కడుపులో ఒక పాము నివాసం ఏర్పరచుకుంది. రాకుమారుడికి ఒక తెలివైన రాకుమారిని ఇచ్చి పెళ్లి జరిపించండి. ఈ సమస్యను ఆమె పరిష్కరిస్తుంది అని పలికాడు. ఆ విధంగానే రాకుమారుడి వివాహాన్ని యోగ్యురాలు బుద్ధిమంతురాలు అయిన ఓ రాకుమారికి ఇచ్చి పెళ్లి చేశారు. కొన్ని రోజుల తర్వాత రాజకుమారి తన భర్తను తీసుకుని వన విహారానికి వెళ్ళింది. అలా వెళ్తూ మార్గం మధ్యలో ఒక చెట్టు కింద విశ్రాంతికై ఆగారు. అక్కడికి కొంత దూరంలో ఒక పాముల పుట్ట ఉంది. రాకుమారుడు నిద్రపోవడంతో అతని కడుపులో ఉన్న పాము బయటకు వచ్చి పుట్టలో ఉన్న పాముతో సంభాషించసాగింది. వాటి సంభాషణ ఇలా ఉంది. పుట్టలో పాము, ఆహా, అదృష్టం అంటే నీదే. కడుపులో ఉన్న పాము, నా మీద ఎందుకు కుళ్ళుతో ఏడుస్తావు? నీ పుట్టలో ఎన్ని లంకె బిందులు లేవు, కాబట్టి నాకన్నా నువ్వే అదృష్టవంతురాలివి అని అంది. అప్పుడు పుట్టలో పాము, నేనేం కుళ్ళుతో చావనులే, నువ్వు మాత్రం జాగ్రత్త, కషాయం పోస్తే చస్తావు అని అంది. కడుపులో ఉన్న పాము, నువ్వు కూడా జాగ్రత్త, నేను కషాయంతో చస్తే నువ్వు సలసలా కాగే నీళ్లు మీద పోస్తే చస్తావు అని అంది. ఈ సంభాషణ అంతా రాజకుమారి వింది. మెలకు వచ్చిన వెంటనే మూలికలు కలిపి కషాయం చేసి తన భర్త చేత తాగించింది. తర్వాత బిందెడు నీళ్లు కాగబెట్టి ఆ పాము పుట్టలో పోసింది. దాంతో పుట్టలో ఉన్న బంగారు లంకె బిందులు దొరికాయి. కడుపులో ఉన్న పాము చనిపోయింది. ఆ తరువాత ఆ రాజదంపతులు రాజ్యాన్ని చేరి సంతోషంగా జీవించసాగారు. అది జనవరి మాసం. చుట్టూ అంతా మంచుతో కప్పబడి ఉంది. అక్కడ చలిలో ఒక వ్యక్తి వణుకుతూ తన ఆకలి ఎవరైనా తీరుస్తారేమోనని ఆశగా ఎదురుచూస్తున్నాడు. భగవంతుడా, తిండి తిని 3 రోజులవుతుంది. నా పై ప్రాణాలు పైనే పోతున్నాయి. నేను ఎక్కడికి నడవలేని పరిస్థితి అంటూ బాధపడుతున్నాడు. అంటూ పెద్దగా నవ్వుతూ ఒక దయ్యం వచ్చింది. ఏంటి తాత, ఆకలిగా ఉందా? ఇదిగో భోజనం తీసుకో. వద్దు వద్దు, నన్నేం చేయొద్దు. నాకు నువ్వు ఇచ్చే ఆహారం వద్దు. దయచేసి ఇక్కడి నుండి వెళ్ళిపో అంటూ కేకలు వేశాడు. అప్పుడు ఆ దయ్యం, ఎందుకు తాత నన్ను చూసి అందరూ భయపడుతున్నారు? నేనేం తప్పు చేశాను? ఆకలిగా ఉన్న వాళ్ళకి ఆకలి తీర్చడం నేను చేసిన తప్ప? ఆ మాటలు విన్న అతనికి ఆ దయ్యం యొక్క స్వభావం మంచిదని అర్థమైంది. ఏడవకమ్మా, ఏడవకు. దయ్యం అంటే ఎవరికైనా భయం ఉంటుంది కదా. ఆ భయంతో నేనేనలా మాట్లాడాను. నన్ను క్షమించు. నిన్ను చూస్తే చాలా మంచిదానిలాగున్నావు. ఎవరమ్మా నువ్వు? తాత, ముందు మీరు కడుపు నిండా భోజనం చేయండి. ఆ తరువాత నేను ఎవరో చెప్తాను. చాలా ఆకలిగా ఉండడంతో ఆవురావురమంటూ భోజనం మొత్తం తినేశాడు. ఆ తరువాత, అమ్మా, నీకు ఎంతో కృతజ్ఞతలు తల్లి. తిండి తినే 3 రోజులవుతుంది. కడుపు మాడి చనిపోతానేమో అనుకున్నాను. నీ చల్లని చేత్తో నా కడుపు నింపావు తల్లి అంటూ కన్నీరు పెట్టుకున్నాడు. ఊరుకో తాత, నువ్వేం బాధపడకు. ఇక నుండి నేనున్నాగా. ప్రతిరోజు నేను నీకు భోజనం ఇస్తాను, సరేనా? నాకు 2 కొడుకులున్నారు. ఆస్తులు పంచుకుని నడి రోడ్డుపై వదిలేశారు. ఏ బంధము లేని నువ్వు, అది కూడా దయ్యం రూపంలో నాకు సహాయం చేస్తున్నావు. నీ రుణం ఎలా తీర్చుకోగలనమ్మా? అయ్యో తాత, ఊరుకోమని చెప్పినా నువ్వు ఇంకా ఏడుస్తూనే ఉన్నావు. నువ్వు ఇలాగ ఏడుస్తే నేను ఇక్కడి నుండి వెళ్ళిపోతా. ఇంకెప్పటికీ రాను. అమ్మా, నేనింక ఏడవనులే. కానీ అసలు నువ్వు ఎవరు? ఎందుకు దయ్యంలా మారావో అది చెప్పు. తాత, నేనొక పాపిష్టిదాన్ని. అన్నం విలువ తెలియని పాపిని. డబ్బున్న గర్విష్ఠిని.
కానీ అది తప్పు అని తెలుసుకునేసరికే దేవుడికి కోపం వచ్చింది. నన్ను తీసుకెళ్ళిపోయాడు. ఇప్పుడు ఇలా ఉన్నాను. నా పేరు అమృత. మా నాన్న పేరు విజయ్. అమ్మ పేరు కవిత. మాకు చాలా ఆస్తి ఉంది. వాళ్లకు నేను ఒక్కగానొక్క కూతుర్ని. చాలా గారాబంగా పెంచారు. ఆ గారాబమే నాకు ఈ పరిస్థితి తీసుకొచ్చింది. అమ్మా అమృత, భోజనం వడ్డిస్తాను, వచ్చి తిని వెళ్ళు. నాకొద్దు అంటూ ప్లేట్ని విసిరి కొట్టాను. కానీ నేను అలా చేసినా వాళ్ళు నన్ను ఏమీ అనేవాళ్లు కాదు. అలా నేను విచ్చలవిడిగా పెరిగాను. నాకు బిచ్చగాళ్ళన్నా పేదవాళ్లన్నా చాలా అసహ్యం. అలాంటి వాళ్ళెవరైనా నా దగ్గరికొస్తే నేను చాలా చీదరించుకునేదాన్ని. రోజులు గడిచాయి. నా చదువు కూడా పూర్తయిపోయింది. ఒకరోజు నేను మా నాన్నతో, నాన్న, నా చదువు పూర్తయిపోయింది కదా, ఇక నేను లండన్ వెళ్ళి అక్కడ నా హైయర్ ఎడ్యుకేషన్ పూర్తి చేస్తా, ఏమంటారు? మంచి ఆలోచన. కానీ అది నీ పెళ్లి తర్వాత మీ ఆయన ఒప్పుకుంటాళ్లే. నాన్న, నాకు అప్పుడే పెళ్లి చేసుకోవాలని లేదు, చదువుకోవాలనుంది. పెళ్ళాక చదువుకో అమ్మా. చూడమ్మా, రవి అంకుల్ వాళ్ళ అబ్బాయి విహారీ నీకు తెలుసుగా, అతను లండన్లో మంచి జాబ్ చేస్తున్నాడు. అయితే అతన్ని నువ్వే పెళ్లి చేసుకో. అమృత, నేను చెప్పేది విను. వాళ్లకు ఏదో ఆస్తి తగాదాలు ఉన్నాయట. వీలునామా ప్రకారం వాళ్ళ అబ్బాయికి పెళ్లి చేస్తే ఆ ఆస్తులన్నీ వాళ్లకొస్తాయట. లేకపోతే వాటి కోసం చాలా గొడవలు పడాల్సి వస్తుందంట. అయితే నేను అతన్ని పెళ్లి చేసుకుని ఆస్తులను కాపాడాలా? నేనే ఎందుకు చేసుకోవాలి? ఇంకెవరినైనా చేసుకోమనండి. విహారీ నిన్ను తప్ప ఎవరిని చేసుకోనంటున్నాడు. అందుకే నిన్ను బతిమాలుతున్నా. నెవర్ నెవర్, నేను అతన్ని చేసుకోనంటే చేసుకోను. అలా అన్నందుకు మా నాన్న నన్ను కొట్టాడు. నా జీవితంలో మొదటిసారి మా నాన్న చేతిలో దెబ్బలు తిన్నాను. అందుకే నాకు కోపం వచ్చి కట్టుబట్టలతో బయటకొచ్చేశాను. మా నాన్నకి నేను కోపంగా ఎక్కడికి వెళ్ళినా మళ్ళీ తిరిగి వస్తానని తెలుసు. కానీ నేను ఈసారి తిరిగి ఇంటికి వెళ్దామనుకోలేదు. అలా దారిలో నడుచుకుంటూ వెళ్తున్న నాకు ఆకలి, దాహం మొదలయ్యాయి. నేను ఆకలి, దాహం అంటూ ఆకలితో అలమటించిపోతున్నాను. ఆ సమయంలో నాకు అర్థమైంది ఆకలి విలువ ఏంటని. ఎవరినైతే నేను అసహించుకున్నానో ఆ బిచ్చగాడు నా ఆకలి తీర్చాడు. అప్పుడు నాలో నేను ఎంత గర్వంగా ప్రవర్తించాను. ఆకలి విలువ తెలియక ఎన్నోసార్లు అన్నాన్ని విసిరికొట్టాను. మనిషిని మనిషిలాగా చూడకుండా పశువులాగా ప్రవర్తించాను. ఇంక నేనెప్పుడూ అలా చేయను. నాకు బుద్ధొచ్చింది. ఇక నుండి నాకు తోచిన సహాయం చేయడం మొదలు పెడతాను అనుకుని ఇంటికి వెళ్దామని సిద్ధపడ్డాను. ఇంతలోనే రోడ్డు ప్రమాదంలో నేను చనిపోయాను. ఇప్పుడు నీ ముందు ఇలా దయ్యంలా ఉన్నాను. అప్పుడు చెయ్యాలనుకున్నా, కానీ చెయ్యలేకపోయాను. ఇప్పుడు ఆకలితో ఉన్న వారి ఆకలి తీరుస్తున్నాను అంటూ కన్నీరు కార్చింది. అలా దయ్యం అందరి ఆకలి తీరుస్తుంది. గుజరాత్ పట్టణంలో స్నేహ, అనిల్ అనే దంపతులుండేవాళ్లు. స్నేహ ఇంటి పనులన్నీ చేసి బాగా అలసిపోతుండేది. ఒకరోజు స్నేహ వాళ్ళ అత్తమామలు అంటే అనిల్ యొక్క తల్లిదండ్రులు ఇంటికొచ్చారు. ఆ సమయంలో అనిల్ ఇంట్లో లేడు. స్నేహ అత్తగారైన పద్మ స్నేహతో, అమ్మాయి, మేము ఇంకా ఇక్కడే ఉండిపోదామని వచ్చాం. ఇంకెంతకాలం మీకు దూరంగా ఉంటాం? మీరు అక్కడికి రావాలంటే ఉద్యోగం వదులుకొని రావడం కష్టం కదా, అందుకే మేమే వచ్చాం. ఇంతకీ అబ్బాయి ఎక్కడా? మంచి పని చేశారత్తయ్యా, మీ అబ్బాయి ఆఫీస్కి వెళ్ళాడు. మీరంతా కులాసాగా ఉన్నారు కదా? అందరం బాగానే ఉన్నామమ్మా భోజనం రెడీ చేశాను, వడ్డిస్తాను రండి అంటూ వాళ్ళని పిలిచి వాళ్ళకి భోజనం వడ్డించింది. వాళ్ళు దాన్ని తింటూ, అమ్మాయి స్నేహ, వంటలు చాలా రుచిగా చేస్తున్నావు. పద్మ భర్త అయిన గిరి, అవును స్నేహ, చాలా బాగా చేశావు. పెళ్ళై ఇన్ని సంవత్సరాలైనా మీ అత్తయ్య ఇలా ఎప్పుడు రుచిగా వండి పెట్టలేదు. ఇంక మీరు మాటలాపి తినండి. వాళ్ళు అలా భోజనం చేసి కూర్చున్నారు. ఇంతలో అనిల్ తన ఆఫీసు నుండి ఇంటికొచ్చాడు. అక్కడ తన తల్లిదండ్రుల్ని చూసి చాలా సంతోషించాడు. ఎరా అబ్బాయి, ఎలా ఉన్నావు? అంతా బానే ఉంది కదా? బాగున్నానమ్మా, మీరెలా ఉన్నారు? మేమందరం బానే ఉన్నాన్రా. స్నేహ, అమ్మ నాన్నకు భోజనం వడ్డించు. మేం తిన్నాం గాని నువ్వు వెళ్ళి తినిపోరా. అతను కూడా వెళ్లి భోజనం చేసి కూర్చుంటాడు. అందరూ కలిసి సరదాగా మాటలు చెప్పుకుంటుంటారు. ఆ మరుసటి రోజు ఆదివారం. పద్మ అనిల్ దగ్గరికి వచ్చి, అబ్బాయి, ఈరోజు నీకు సెలవే కదరా, అయితే మనందరం కలిసి అలా ఊరు మొత్తం చూసొద్దాన్రా. సరే అమ్మా, నాన్నను కూడా సిద్ధంగా ఉండమని చెప్పు. మనం ముగ్గురం కలిసి బయటికెళ్దాం. అమ్మాయి రాదా?
స్నేహానా అది ఊరు మొత్తం ఎప్పుడూ చూసిందేలే అమ్మా, మన ముగ్గురం వెళ్ళొద్దాం. అలా వాళ్ళు ముగ్గురు స్నేహకి చెప్పి బయటికి వెళ్లారు. స్నేహ పనులన్నింటినీ చేసుకుని వాళ్ల కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. అప్పుడు తన మనసులో, కనీసం నా భర్త కానీ అత్తమామయ్య కానీ వాటవరుసకి కూడా రమ్మని పిలవలేదు, ఛీ అనుకుంటూ బాధపడసాగింది. అప్పుడు పక్కింట్లో ఉన్న స్నేహ స్నేహితురాలైన అమృత స్నేహ దగ్గరకు వచ్చింది. ఏంటి స్నేహ అలా దిగులుగా కూర్చున్నావు? ఏం లేదే, మా వాళ్ళు బయటికెళ్లారు, వాళ్ల కోసం ఎదురు చూస్తున్నా. అది సరే కాని మీ అత్తయ్య మావయ్య మీ ఇంటికొచ్చారు కదా. అవును, వచ్చారు. ఆ విషయం నాకు తెలుసు స్నేహ. రోజు నేను నిన్ను చూస్తూనే ఉన్నా, బండ చాకిరీ చేస్తున్నావు. మీ మావయ్య వాళ్ళు వచ్చిన దగ్గర నుంచి ఇంటి పని భారం నీకు ఎక్కువైంది. కానీ ఏం చేస్తాం, తప్పదు కదా. అవునే, వాళ్ళు బయటకు వెళుతూ నిన్ను పిలవను కూడా పిలవలేదు, అలాగే వెళ్ళిపోయారు. నేను చూస్తూనే ఉన్నా. ఏం పర్వాలేదు లేవే, నేను మొత్తం సిటీ చూసేశాను కదా, కానీ వాళ్ళు ఒక్కసారి పిలిస్తే బాగుండేది. స్నేహ, నువ్వేమీ అనుకోకపోతే నేనొకటి చెప్తాను. నేను చెప్పింది వింటే ఈ పనుల భారం తగ్గుతుంది, లేదంటే నీ జీవిత కాలం మొత్తం ఈ బండ చాకిరీ చెయ్యాల్సొస్తుంది. అవునా, అయితే చెప్పు, నువ్వు చెప్పింది వింటాను. ఈ రోజు నుండి నీకు దయ్యం పట్టిన దానిలాగా ప్రవర్తించు. అప్పుడు వాళ్ళు నిన్ను చూసి భయపడతారు, ఏ ఒక్క పని కూడా నీ చేత చేయించరు. అలా చెప్పి వెళ్ళిపోతుంది. సరే, నువ్వు చెప్పినట్టు చేస్తా అని వాళ్ళు వచ్చేసరికి ఆమె జుట్టు విరబోసుకొని కూర్చుంది. ఇంతలో ఆ ముగ్గురు ఇంటికి తిరిగి వచ్చారు. స్నేహ వారిని చూసి దయ్యం పట్టిన దానిలాగా, నేను మీ అందరినీ చంపేస్తా, రండి రండి అంటూ వాళ్ళందరినీ కొట్టడం మొదలుపెట్టింది. వాళ్ళందరూ ఆమెకి నిజంగానే దయ్యం పట్టిందని అనుకుంటారు. ఆమె అలా చేసిన తరువాత లోపలికి వెళ్లి పడుకుంది. ఆ రోజు నుండి వాళ్ళు ఆ దయ్యాన్ని ఎలా వదిలించాలా అని అనుకుంటుంటారు. స్నేహ ప్రతిరోజు ప్రశాంతంగా తిని వాళ్ళందరినీ కొడుతూ ఏ పని చేయకుండా ఉంటుంది. అలా రోజులు గడిచిపోతాయి. స్నేహ ఒకరోజు ఇంట్లో ఎవ్వరూ లేని సమయం చూసి అమృత వద్దకు వెళ్తుంది. అమృతతో, నువ్వు ఇచ్చిన సలహా చాలా బాగా పనిచేస్తుంది అని మాట్లాడుకోవడం వాళ్ళ అత్తమామలు చాటుగా విన్నారు. పద్మ గిరితో, ఎంత మోసం ఎంత మోసం, ఇన్ని రోజులు దయ్యం పట్టిన దానిలాగా నటించి నా చేత పనులన్నీ చేయించుకుంది. అబ్బాయి రాగానే ఈ విషయం గురించి చెప్తాను అని అనిల్ రాగానే అక్కడ జరిగిన విషయమంతా చెప్పారు. అనిల్కు బాగా కోపం వచ్చి ఆమెను కొట్టడానికి వెళ్ళాడు. అనిల్ ఆమె గదిలోకి వెళ్ళాక తలుపులు వేసి ఆమెను కొట్టడం మొదలుపెట్టాడు. అమ్మా, అబ్బా, అమ్మా అంటూ అరుపులు మొదలుపెట్టింది. అనిల్ ఆమెను మరింత గట్టిగా కొట్టాడు. ఆ దెబ్బలకు తట్టుకోలేక ఆమె ఒక్కసారిగా దయ్యం రూపంలోకి మారింది. దాన్ని చూసి అనిల్ భయంతో, అమ్మో, నా భార్య దయ్యం! అంటూ బయటకు పరిగెత్తి ఆ గది తలుపులు బిగించాడు. ఆ దెయ్యం స్నేహ శరీరం నుండి బయటకు వచ్చి ఆ గది కిటికీ వద్ద నిలబడి, రేయ్, తలుపులు తీయరా అంటూ అరుస్తోంది అసలు నువ్వెవరు? ఆమె శరీరంలోకి ఎందుకు వచ్చావు? నువ్వు దయ్యమే కదా? అని భయపడుతూ అడిగాడు. బుద్ధి తక్కువై వచ్చాను. నీ భార్య దయ్యంలాగా నటిస్తూ హాయిగా కూర్చొని తింటుంది. దాన్ని చూసి ఆమె శరీరంలో అయితే నేను హాయిగా ఉండొచ్చని ఇంతకు ముందే ఆమె శరీరంలోకి వచ్చాను. నువ్వు నన్ను గొడ్డును బాదినట్టు బాదావు. అయితే నేనిప్పుడు తలుపులు తీస్తా, మరి నువ్వు ఇక్కడి నుండి వెళ్ళిపోవాలి. వెళ్ళకనితో కాపురం చేస్తానా? త్వరగా తలుపులు తీరా బాబు. తలుపులు తెరిచిన వెంటనే, నువ్వు వద్దు, నీ భార్య శరీరము వద్దురా బాబు అంటూ పారిపోయింది. స్నేహ తను తిన్న దెబ్బలకు తిక్క కుదిరింది.